సరే, లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వచనం. 21:36 లూకా సువార్త. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే, కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు. అక్కడ కొన్ని ప్రాచీన ప్రతులలో పాత్రుడని ఎంచబడినట్లు అని రాయబడింది ఫుట్నోట్లో. ప్రార్థన చేయుచు మెలకుగా ఉండుడని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ప్రార్థన ఈ వాక్య అంశం ఏంటంటే శక్తిమంతులుగా ఉండటం. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం ఏమని చెప్తుందంటే, మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు. మనుష్య కుమారుని ఎదుట ఎప్పుడు మనం నిలబడతాము? మనుష్య కుమారుడు ఎవరు? దేవుని పిల్లలు, విశ్వాసులైన మీరు జాగ్రత్తగా వినండి. ఏమండి, నిన్న మేము ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ గారు ఏమన్నాడంటే, కాపరికి గొర్రెకి మంచి సంబంధం ఉండాలి. కాపరికి గొర్రెకి ఎలా ఉండాలంట? మంచి సంబంధము ఉండాలి. కాపరి యొక్క సహవాసములో, కాపరి యొక్క నడిపింపులో గొర్రె ఉండాలి అంట. కాపరి యొక్క సహవాసములో, కాపరి యొక్క నడిపింపులో గొర్రె అనేది ఉండాలి. అలా ఉంటేనే బాగుంటుంది. అలా లేకపోతే బాగుండిద్దా? కాపరి యొక్క సహవాసములో, కాపరి యొక్క నడిపింపులో ఏమండి గొర్రె అనేది ఉండాలి. లేకపోతే ప్రియులారా, ఆ గొర్రెకి ఆ కాపరికి ఏ సంబంధం కూడా ఉండదు. ఆ కాపరి ఇక ఆ గొర్రెని ఏమీ చేయలేడు. ఇది సేవకులను, సంఘాన్ని ఉద్దేశించి చెప్పబడిన మాట. ఇక్కడ కాపరి ఎవరు? సంఘ సేవకుడే కదా అండి. గొర్రెలు ఎవరు? చూడండి, ఇప్పుడు ఈ గొర్రెలు, ఈ కాపరి ఎలాగుండాలి గమనించండి. అలా లేకపోతే ఏమవుతుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున కాపరి యొక్క సహవాసము కానీ, కాపరి యొక్క నడిపింపు కానీ విశ్వాసికి ఉండటము లేదు. ఉండటము లేదు. ప్రతి విశ్వాసి ఎలా ఉంటున్నారంటే, వారిని నడిపించే నాయకుడి యొక్క అడుగుజాడల్లో నడిచేవారుగా లేరు. కానీ వారు ఏరే వాళ్ళు నడిపించే నడకలో ఉంటున్నారో, లేక వారికి తీరిన నడకలో ఉంటున్నారో, లేక వారికి ఇష్టమైన నడకలో ఉంటున్నారో, అది మీరు ఆలోచన చేయాలి. నీకు నువ్వుగా పరిశీలన చేయాలి. అమ్మా, ఒక ప్రశ్న మీరు మీ హృదయంలో ఆలోచన చేయండి. మీరు జీవిస్తున్న జీవితంలో మిమ్మల్ని నడిపిస్తున్న కాపరి యొక్క, అంటే మీకు వాక్యాన్ని బోధించి మిమ్మల్ని నడిపిస్తున్న కాపరి యొక్క అడుగుజాడల్లోనే మీ జీవితం ఉందా? లేకపోతే మీకు కుదిరినట్టు తీరినట్టుగా ఉందా? లేక మీరు ఇంకెవరైనా చేత నడిపించబడుతున్నారా? లేక మీ ఇష్టాన్ని బట్టి నడుస్తున్నారా? మీరు ఎలా జీవిస్తున్నారు? ఇది అత్యంత ప్రాముఖ్యంగా పరిశీలన చేసుకోవాల్సిన విషయం. ఇది త్వరగా నువ్వు సరిచేసుకోకపోతే రేపు ఘోరమైన ప్రమాదాన్ని చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ పైన నాయకులుగా ఉన్నవారు ఏం చేయాలంట? లెక్క అప్పగించవలసిన వారుగా ఉన్నారు. లెక్క అప్పగించవలసిన వారుగా ఉన్నారు. రేపు దేవుని ఎదుట మనం నిలబడతాం.
దేవుని ఎదుట నిలబడతాం. దేవుని ఎదుట నువ్వు నిలబడినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, నువ్వు ఎలాగుండాలి? పాత్రుడుగా ఉండాలి. అసలు అక్కడ నిలబడటానికి యోగ్యుడిగా నీవు ఉండాలి. ఆ యోగ్యత నీకు లేదనుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక మనం దేవుని దగ్గరికి వెళ్ళం. హల్లెలూయా. దేవుని దగ్గరికి మనము వెళ్ళం. దేవుని దగ్గరికి మనం వెళ్ళలేదు అనుకోండి ప్రియా దేవుని బిడ్డలారా, మన జీవితం ఇక నిష్ప్రయోజనం, మన భక్తి నిష్ప్రయోజనం. మనం ఇంకెలాగుంటామో తెలుసా అమ్మా? జాగ్రత్తగా ఈ లోకం వరకే చూసుకుంటూ, ఈ లోకంలోనే తినుచు త్రాగుచు, ఈ లోకంలోనే సుఖిస్తూ, ఈ లోకం వరకే చూసుకునేవారుగా ఉంటాం. అర్థమైందా? ఈ లోకంలోనే నువ్వు బ్రతుకుతున్నావా? ఈ లోకం వరకే చూసుకుంటున్నావా? ఇక్కడ జీవితం వరకే, ఇక్కడ జీవితం వరకే. సాయంత్రానికి తెచ్చుకుందాం, తిందాము, మంచిగా ధరించుకుందాము, మంచి హోదాలు కలిగి ఉందాము, మంచిగా జీవిద్దాము. ఇలాగ ఈ లోకం వరకు ఒక వాల్యూగా, ఒక ఉద్యోగాన్నో, ఒక వ్యాపారాన్నో, ఒక బిల్డింగు, ఒక కారు, ఒక మంచి డ్రెస్సు, మంచి ఆహారము, మంచి బిడ్డలో, మంచి జీవితం అనేది ఈ లోకం వరకే చూసుకుంటూ, ఈ లోక సుఖభోగాల వరకే చూసుకుంటూ, ఈ లోకం వరకే నువ్వు బ్రతుకుతూ ఉంటుంటే ప్రియా దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించేయండి. ఆ జీవితము ఈ లోకంతో పాటే గతించిపోయింది. అర్థమైందా? అలాంటి మనసుతోనే నువ్వు బ్రతుకుతూ ఉంటే, అలాంటి అలాంటి ఆలోచన, అలాంటి దృక్పథంతో ఉంటే ఈ లోకము దాని నటన గతించిపోయింది. దానితో పాటు నువ్వు కూడా గతించిపోతావు. ఇంక నీకేం ఉండదు. ఎవరు ఈ లోకాన్ని అనుసరిస్తారో, ఈ లోకపు నటన కలిగి ఉంటారో, ఈ లోకపు జీవితాన్ని ఎవరైతే కలిగి ఉంటారో ప్రియా దేవుని బిడ్డలారా, వారికి ఆ లోకం వరకే కది. ఆ లోకం వరకు పేర్లు రావచ్చు, ప్రతిష్టలు రావచ్చు, గొప్పలు రావచ్చు, తిప్పలు రావచ్చు, ఇంకేదన్నా రావచ్చు. అది ఈ లోకం వరకే. ఈ లోకాన్ని ఇక దాటి ఇక అది ఏమి కూడా, వాక్యం ఏం చెబుతుంది? క్రైస్తవమైన మనం ఏం చేయాలి? మనం ఎక్కడ ఉన్నామండి? మన పౌరసత్వం ఎక్కడుంది అమ్మా? నీ పౌరసత్వం ఎక్కడుంది? కొంతమందికి అసలు తెలియదు, తెలియదు. మన పౌరసత్వం అనేది పరలోకంలో ఉన్నది. మనం ఇక్కడికి పంపబడ్డాం, తిరిగి మరలా పిలువబడతాం, మరలా మనము కొనుక్కోబడతాం. ఇక్కడ ఉండేది కొంతకాలమే. ఇక్కడ పరదేశులం, ఇక్కడ అతిథి వంటి వారం, ఇక్కడ బాటసారులం. ఏమండి, మనకంటూ ఎక్కడున్నది? అది పరలోకంలో ఉంది. ప్రియులారా, మనకంటూ మన పౌరసత్వం పరలోకం ఉంది. మన జీవితం అక్కడుంది. యుగయుగాలు అక్కడ మనం ఉండాలి. మరి దానిని నువ్వు ఎరిగి ఉన్నావా? అసలు ఆ సంగతి నీకు తెలుసా? ఈ లోకంలోకి నేను కేవలం పంపబడ్డాను, కొద్ది దినాలు ఇక్కడ నేను ఉండడానికి నిశ్చయించబడ్డాను. ఇక్కడ దేవుడు ఏర్పాటు చేసిన పనిలో, జీవితంలో నేను చేసి తిరిగి మరలా నేను నా దేవుని దగ్గరికి వెళ్ళవలసి ఉన్నది. కాబట్టి నేను అక్కడ మరలా తిరిగి వెళ్ళబడినప్పుడు ఆయన ఎదుట నిలవదగిన అర్హత అనేది నాకు కావాలి. ఆ అర్హతను నేను సంపాదించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆలోచన చేయండి. దేవుడు అందుకని ఒక ఉపమానం చెప్పాడు. ఒక ఇంట్లోనంట ఒక యజమానుడు, ఒక గొప్ప ధనవంతుడి ఇంట్లో ఒక గృహ నిర్వాహకుడు ఉన్నాడంట. అంటే ఇంటినంతా చూసుకునేటువంటి వ్యక్తి. ఆ రోజుల్లో గృహ నిర్వాహకులు ఉండేవాళ్ళు. గొప్ప గొప్ప ధనవంతులలో గృహ నిర్వాహకులు ఉండేవాళ్ళు. ఆ యజమానులు వీరికి అప్పగించగా వీరే ఆ ఇంటి అవసరతలన్నీ
తీరుస్తూ ఉండేవాళ్ళు. వాటి లెక్కలు, పొద్దులు, వాటి పనులు, వివరాలు, పనులు కానీ, పంటలు కానీ, పశువులు కానీ, ఇంట్లో కానీ అన్నీ వీళ్ళ చేతి కింద ఉండేవి. అన్నీ వీళ్ళే, ఈ గృహ నిర్వాహకులే చూసేవాళ్ళు. వీరు ఎవరికన్నా ఏదన్నా ఇవ్వాలన్నా, ఏదన్నా చేయాలన్నా అంత యజమానులు వీళ్ళకి చెప్పేవాళ్ళు, వీళ్ళే అదంతా కూడా చేసేవాళ్ళు. అయితే ఏం జరిగిందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఒక సత్యాన్ని గ్రహించాలి. ఈ వ్యక్తి కొంచెం ఈ పొద్దులు, ఈ లెక్కల్లో కొంచెం తేడా అయ్యింది. ఈ లెక్కల్లో కొంచెం తేడా అయింది. అప్పుడు ఈ విషయం యజమానికి తెలిసింది. నువ్వేంటి, నీ పనిలో నువ్వు కొంచెం తేడా ఉన్నావంట, కాబట్టి నీ లెక్క నాకు అప్పగించు అని పిలిచి అడిగాడంట యజమాని. అప్పుడు ఈ వ్యక్తి ఏం చేశాడంటే, అరే నేను చేసిన పనిలో తప్పనేది ఉంది, యజమానుడు లెక్క అడిగితే నేను దొరికిపోతాను, కాబట్టి ఈయన నన్ను తీసేసి బయటికి వెళ్ళగొట్టినప్పుడు మరలా రేపు నా పరిస్థితి ఏంటి, రేపు నా పరిస్థితి ఏంటి అని ఆలోచించుకొని ఇతడేం చేశాడంటే, ఈ యజమానికి అప్పులు ఇచ్చాడు కదా, యజమాని డబ్బు కొంతమందికి అప్పులు ఇచ్చాడు కదా, ఏమండి, అది పిండే ఇవ్వని, నూనె ఇవ్వని, ధనమే ఇవ్వని, కొంతమందికి కొన్ని ఇచ్చి ఉన్నాడు. అప్పుడు ఈయన ఏం చేశాడంటే, నేను యజమాని దగ్గర నుండి వెళ్ళిపోతే ఒకవేళ బయటికి వెళ్ళి మరలా నేను నిరస్రాయిని, దిక్కులేని వాడిని కాకుండానట్లు, వాళ్ళు కొంతమంది నాకు సహాయంగా ఉండునట్లు, నన్ను చేర్చుకున్నట్లు నేనేం చేస్తానని చెప్పేసి ఆ యజమానుడి దగ్గర అప్పులు ఉన్నారు కదా, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఏం చేశాడంటే, 100 రూపాయలు అప్పు ఉన్న వాడికి నువ్వు 70 రూపాయలు అప్పు అని రాసుకో అన్నాడు. అంటే 30 రూపాయలు ఏం చేశాడు, తీసేసేసి 10 మానికలు పిండి ఇవ్వాల్సిన దగ్గర 5 మానికలు అని రాసుకో అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఇదంతా అన్ని చక్కపరుచుకున్నాక ఈ విషయం కూడా యజమానికి తెలిసింది. అప్పుడు ఆ యజమానుడు ఏం చేశాడు తెలుసా, అతని తెలివితేటలకు మెచ్చుకున్నాడు. అతని తెలివితేటలకి మెచ్చుకున్నాడు. ఎందుకంటే నేను తీసేసేవాడిని అని తెలిసి కూడా ఇతడు ఎంతో జ్ఞానంగా ప్రవర్తించాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ గృహ నిర్వాహకుడు తప్పే చేశాడు, కానీ ఇక్కడ నుండి తీసేయబడేటప్పుడు మరలా ఇంకో జీవితం తనకు ఉండాలని ఒక సిద్ధపాటు ఆయన చేసుకున్నాడు. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం కూడా ఈ లోకంలో ఏమండి ఇక్కడ నుంచి తీసేయబడతాం, మరలా రేపు మనకు ఒక జీవితం వస్తుంది, రేపు ఒక జీవితం మనకి ఉంటుంది. మరి దాని కొరకు మనల్ని మనం ఏం చేసుకుంటున్నాం? అతడు తెలివిగా తను అక్కడ జాగ్రత్త చేసుకున్నాడు. మరి మనం ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆలోచన చేయండి. రేపు అనేది భవిష్యత్తు నీకు అక్కడ ఉంది, ఇది స్థిరము కాదు, ఇది స్థిరం అనేది కాదు. ఇక్కడ మనం శాశ్వతంగా ఉండం. దేవుడు ఎంతవరకు ఆయుష్నిస్తే అంతవరకే. అర్థమవుతుందండి? ఎంతవరకు ఆయుష్నిస్తే అంతవరకే. వయసుతో సంబంధం ఏమీ లేదు కదా, ఉందా? 80, 90 మనవాళ్ళు, మనవరాళ్ళు, బాధ్యతలు, బరువులు అన్నీ మరణానికి ఏమన్నా ఉంటాయా? ఏవి ఉండవు. బ్రతికుంటే ఉంటాయి, బ్రతికి లేకపోతే ఎప్పుడు పోతామో తెలియదు. ఈ లోకం మనకు అస్థిరము, పరలోకం అనేది మనకి స్థిరము. పరలోకం అనేది స్థిరము కాబట్టి మన జీవితం, మన పౌరసత్వం అక్కడ ఉంది. అక్కడ యుగ యుగాలతో కూడా దేవునితో ఉండవలసిన వారుగా మనము ఉంటున్నాము. కాబట్టి ప్రియులారా, తెలివిగా మనము మరి అక్కడ జీవితం కొరకు మనల్ని మనం ఏమన్నా జాగ్రత్త చేసుకుంటున్నామా? మనల్ని మనం ఏమన్నా సిద్ధపరుచుకుంటున్నామా? మనల్ని మనం ఏమన్నా బలపరుచుకుంటున్నామా? గమనించండి. ఈ లోకం వరకు ఆలోచిస్తూ బ్రతికేస్తున్నావా? ఏం తిందాం, ఏం త్రాగుదాం, ఏం కట్టుకుందాం, రేపేం చేద్దాం, ఎల్లుండి ఏం చేద్దాం, వాటిని ఏం చేద్దాం, వీటిని ఏం చేద్దాం, ఇలాగ ఉందాం, అవి సంపాదించుకుందాం, ఈ సంపాదించుకుందాం, ఇదే ఆలోచనేనా నీ జీవితంలో? అసలు రేపు నీది కాదు, రేపు నీది కాదు, రేపు మంద కాదు. దేవుడు ఆయుష్నిస్తేనే మనం బ్రతుకుతాం. రేపు దేవుడు ఆయుష్ నీకపోతే మనము బ్రతకలేము.
నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఒకవేళ ఇక్కడి నుండి తీసివేయబడితే మనకనే జీవితం పైన పరలోకములో ప్రభు దగ్గర ఉంది. మరి దాని కొరకు మనం ఏం చేయాలి? ఏం చేయాలండి? ఏం చెప్పరండి, మీరేం చేస్తారు? దాని కొరకు నువ్వేం చేస్తావమ్మా? గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఎదుట నిలబడుటకు తగిన శక్తిని, ఆ అర్హతను మనం సంపాదించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఎదుట నువ్వు నిలబడాలి అంటే దానికి తగిన సిద్ధపాటు నీకు ఉండాలి. హల్లెలూయా. దానికి తగిన సిద్ధపాటు నీకు ఉండాలి. ఎవరిలో ఈ సిద్ధపాటు ఉంటుందో వారే అక్కడ నిలబడగలుగుతారు. హల్లెలూయా. ఎవరిలో ఈ సిద్ధపాటు ఉంటుందో వారు మాత్రమే అక్కడ నిలబడగలుగుతారు. సిద్ధపాటు లేని వారు అక్కడ నిలబడలేరు. అర్థమవుతుందా ప్రియులారా? కాబట్టి ఒకసారి మీరు ఆలోచన చేయండి, మీరు ఆలోచన చేయాలి. నేను అక్కడ నిలబడటానికి నాకు అర్హత ఉందా? నేను అక్కడ నిలబడటానికి నాకు అర్హత ఉందా? నాకు అంత శక్తి ఉందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఎదుట ఆ రోజున ఆ పరలోకములో ఆ నిత్య జీవాన్ని పొందుకోవడానికి అర్హులుగా మనం ఎంచబడాలి. నిలబడటానికి శక్తిమంతులు కావాలి అంటే ఏమండి, తగినటువంటి అర్హతను మనము సంపాదించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే ప్రియా దేవుని బిడ్డలారా, మనము చెల్లము వెళ్ళము, చెల్లము వెళ్ళము. మనం ఇంక అక్కడ నిలబడలేము. దేవుని దగ్గర నువ్వు నిలబడకపోతే, అర్థమవుతుందండి, దేవుని దగ్గర నీవు నిలబడకపోతే ప్రియా దేవుని బిడ్డలారా, నరకంలోకి నువ్వు వెళ్ళాల్సి వస్తుంది. ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చిందండి? ఒకవేళ నీకు సిద్ధపాటు లేకపోతే, ప్రభు ఒకవేళ రేపు నిన్నో నన్నో పిలుచుకున్నాడు అనుకోండి, రేపు నీ పరిస్థితి ఏంటి? ఏమ్మా పాస్టర్ గారు, నువ్వు అట్లా చెప్పమాకలయ్యా, మేము ఇక్కడ కొంచెం అగ్రిమెంట్ చేసుకొని ఉంటాం, అగ్రిమెంటు చేసుకొని ఉండం, అప్పుడు దాకా మేము పోములే అని మీకు ఏమైనా గ్యారెంటీ ఉందా? నాకు గ్యారెంటీ ఉందన్న వాళ్ళు చేయొద్దండి. ఏమ్మా విన్నావా? గ్యారెంటీ ఉందా నీకు? గ్యారెంటీ ఎవరికైనా ఉందా? మరి తెలిసి నువ్వు ఎందుకు చేయట్లా? తెలిసి నువ్వు ఎందుకు చేయట్లా అంటే నీ మనసులో ఏదో నిర్లక్ష్యం ఉంది. రేపు అనేది ఉంటామో లేదో తెలియదని ఒక పక్కన ఉంటుంటే, బాప్తీసం తీసుకుంటే నేను నిలబడతానో లేదనేది ఇంకొక మనసు ప్రశ్నని. అసలు నువ్వు ఉండాలిగా, నిలబడతాకైనా ముందు ఉంటే నిలబడతావు, ఉండకపోతే. గమనించండి, ఇక్కడ నిలబడటానికి తగిన శక్తి ఎవరిస్తారు? ఇది ఎవరిస్తారు? ఈ శక్తిని దేవుడిస్తాడు. నిలబడటానికి తగిన శక్తిని ఎవరిస్తారు? నువ్వేం చేయాలి ఇప్పుడు? మరి ఆ శక్తిని పొందుకోవాలి, ఆ శక్తిని నీవు పొందుకోవాలి. హల్లెలూయా. అమ్మా, ఇక్కడ బ్రతకడానికి తినటానికి కావలసినటువంటి రూపాయి కావాలి కదా, రూపాయి కావాలి. ఆ రూపాయి కోసం నువ్వేం చేస్తున్నావు? పని చేస్తున్నావు, ప్రయాసపడుతున్నావు. ప్రయాసపడి రూపాయి సంపాదించుకొని ఆ రూపాయితో తినుతూ త్రాగుతూ ఇక్కడ బ్రతుకుతున్నావు, అవునా కదా? మరి పరలోకంలో బ్రతకడానికి కూడా రక్షణను సంపాదించుకోవాలి. పరలోకంలో నువ్వు బ్రతకాలి అంటే నువ్వేం సంపాదించుకోవాలి? రక్షణ సంపాదించుకోవాలి. ఆ రక్షణ సంపాదించుకోవడం కోసం నువ్వేం పడుతున్నావు? ఇక్కడ రూపాయి సంపాదించడం నా తిప్పలో పడుతున్నావు లేదా? మరి రక్షణ సంపాదించుకోవడానికి నేను శ్రమలు ఏం పడనులే పాస్టర్ గారు అని బాప్తీసం తీసుకోవడమే మానేసాను.
మానేశారు లేదా? నేను ఆ శ్రమలేమి పడనులే పాస్టర్ గారు అని నేను బాప్తీసం ఇప్పుడేమి తీసుకోను. అంతేనా విజయ? ఏమ్మా, మన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ బడిలో చేరిన వాళ్ళు. వీళ్ళంతా ఆబడే. హల్లెలూయా. ఈ బడిలో చేరిన వాళ్ళు చాలామంది ఉండాలి. గమనించండి పిల్లరా, రూపాయి కోసం కష్టపడుతున్నా నీవు, రేపు భవిష్యత్తు గ్యారెంటీ లేని ఈ లోకములో ఏదో ఆశతో బ్రతుకుతున్నా నీవు, ఏమవుతావు కూడా ఇప్పుడు చదువుకుంటున్నారు, రేపు ఏమవుతారో తెలియదు, అయినా కష్టపడి చదువుకుంటున్నారు, సంవత్సరాలు ప్రయాసపడుతున్నారు, పరీక్షలు అంటే దివారాత్రులు కష్టపడుతున్నారు, ఎంతో ఇదవుతున్నారు కదా. తప్పుతారో పాస్ అవుతారో తెలీదు, ఒకవేళ పాస్ అయిన ఉద్యోగం అవుతుందో లేదో తెలీదు, రేపు అసలు ఏం జరిగిందో తెలియదు, అయినా దానికోసం మరి పరలోకం కోసం నువ్వేం పడట్లేదే. పడమంటే ఏం చేయవే నువ్వు? ఏమా, ఉద్యోగం వచ్చిద్దో రాదో తెలియదు, అయినా ప్రయాసపడతావు. నువ్వు చదువుతో పాస్ అవుతావు లేదో తెలియదు, అయినా ప్రయాసపడతావు. నువ్వు రేపు ఉంటావో లేదో తెలియదు, తింటాకి నీకు ఏదో వస్తుందో కూడా లేదో తెలియదు, అయినా కానీ ప్రయాసపడుతున్నావు. మరి పరలోకం కోసం, రక్షణ కోసం ఏది ఎందుకు చేయట్లేదు? ఆలోచన చేయండి. మనం జీవించే జీవితం జ్ఞానం ఉందా ఏమన్నా? నువ్వు చేస్తున్న ఇప్పుడు ఈ పనిలో ఏమైనా కొంచెమైనా జ్ఞానం ఉందా? జ్ఞానంతో నువ్వు ఆ పని చేస్తున్నావా? అమ్మా, జ్ఞానంతో ఆ పని ఏమన్నా చేస్తున్నావా? ఆలోచన చేయండి. ఎంత అవివేకంతో మనల్ని మనమే మోసపరుచుకుంటున్నామో చూడండి. ఇది వేరేవాడు చేసే మోసం కాదు, ఇది ఎవరికి? నీకు నువ్వు చేసుకుంటున్న మోసం. అందుకే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? హృదయము మోసకరమైనది. నీ హృదయమే నిన్ను మోసం చేస్తుంది. ఇన్ని తెలిసి కూడా నువ్వు అలాగే ఉంటున్నావు అంటే ఎవరో నిన్ను మోసం చేయట్లా, నీ హృదయమే నిన్ను మోసం చేస్తుంది, నీకు నువ్వే మోసపరుచుకుంటున్నావు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యం వింటున్నా మీరు ఆలోచన చేయండి. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. గ్యారెంటీ లేని జీవితంలో, తృప్తి లేని ఈ రూపాయిలో ఎంతో కష్టపడుతున్నావు, కానీ నమ్మకము స్థిరమైన పరలోకమును కొరకు, రక్షణ కొరకు నువ్వు కష్టపడే మనసు మాత్రం శూన్యంగా ఉంటుంది, శూన్యముగా ఉంటుంది. మరి ఇలాగా ఉండటం ప్రియా దేవుని బిడ్డలారా ఎంతవరకు కరెక్ట్? రేపు మరి రాబోతున్న ఉగ్రతను నువ్వు ఎలా తప్పించుకుంటావు? రాబోతున్న ఉగ్రతను నీవు ఎలాగో తప్పించుకుంటావు? ఇది నీకు స్థిరము కాదు, అక్కడ మనకి స్థిరము. మనం ప్రభు ఎదుట నిలబడాలి. అక్కడ నిలబడాలి అంటే తగిన శక్తివంతులుగా మనము ఉండాలి. నిలబడాలి అంటే ఉండాలి. ఉండాలి అంటే నీకేం కావాలి? సిద్ధపాటు కావాలి. ఏంటి ఆ సిద్ధపాటు? మారు మనసు రక్షణ కలిగి నీవు ఉండాలి. మారు మనసు రక్షణ కలిగి నీవు ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. ప్రార్థించే వ్యక్తిగా నీవు ఉండాలి. దేవుని శక్తిని పొందుకునే వ్యక్తిగా నీవు ఉండాలి. ప్రార్థించే వ్యక్తిగాను, దేవుని శక్తిని పొందుకునే వ్యక్తిగాను నీవు ఉండాలి. చూడండి, ఈ లోకంలో పని చేయాలి అంటే శక్తి కావాలి. ఆ శక్తి కావాలి అంటే నువ్వు అన్నం తినాలి. ఆహారం, నీళ్లు కడుపు నిండి ఉంటే నీ ఒంట్లో శక్తి ఉంటుంది, నువ్వు పని చేయగలుగుతావు, శ్రమను ఎదుర్కోగలుగుతావు. అవునా కదా? ఓపిక లేనాడు బరువు మూట కూడా మొయ్యలేడు కదా. అవునా కదా? తిన్నవాడికి ఓపిక ఉంటుంది, ఆ శక్తి కలిగిన వాడు శ్రమను ఎదుర్కొంటాడు. అట్లాగే ఆత్మీయ జీవితంలో కూడా పిల్లరా, నీకు ఎదురవుతున్నటువంటి అనేకమైన వాటిలో నువ్వు నిలబడాలి అంటే నీకు శక్తి కలిగి ఉండాలి. ఆ శక్తి నువ్వు కలిగి ఉండాలంటే నువ్వు మారు మనసు రక్షణ అనుభవం కలిగి ప్రార్థించే వ్యక్తిగా నీవు ఉండాలి. ఏం చేయాలండి? ప్రార్థించాలి. నువ్వు ప్రతిరోజు కూడా ప్రార్థించాలి. మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేయాలి. ప్రియా దేవుని బిడ్డలారా,
ఎలాగా అంటే నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను చూడండి. ఏమండి, ఎందుకు ప్రార్థన చేయాలి? మొదటి విషయంలో ఇందాక చదివే ఎఫెసీ 3:19లో క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు శక్తిమంతులుగా మనము ఉండాలి. అంటే దేవుని ప్రేమను మనము తెలుసుకోవాలి. అంటే దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమ యొక్క లోతు, ఎత్తు, వెడల్పు, పొడవులు అన్నీ కూడా మనము తెలుసుకోవాలి. దేవుని ప్రేమ, దేవుని జ్ఞానము, దేవుని గూర్చిన జ్ఞానము, దేవుని యొక్క ప్రేమ మనకు తెలియలేదనుకోండి పిల్లరా, ఏమైందో తెలుసా? ఏమండి, ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్తున్నానండి, ఒక పిల్లోడు వారి తల్లిదండ్రుల కష్టం యొక్క విలువ వాడికి తెలియలేదనుకోండి, తల్లిదండ్రులు ఏమన్నా ప్రేమించగలుగుతాడా? ప్రేమించలేడు. తల్లిదండ్రుల మాట వినలేడు. తల్లిదండ్రులు చెప్పింది చేయలేడు. తనను చెడగొడుతున్న దుష్ట సహవాసాలు, దుష్ట ఆలోచన నుండి తను తాను కాపాడుకోలేడు. ఒకసారి మేము ఒక అన్నంటే వెళ్తే అన్న 2 ఆడపిల్లలు హాస్టల్లో చేర్చాడు. ఏమండి, అక్క చెల్లి ఇద్దరు వాళ్ళ నాన్న డబ్బులు ఇచ్చి షాప్ బయట నిలబడి కొనుక్కొచ్చుకోండి అమ్మ మీకేం కావాలని చెప్పాడంట అబ్బాయిలకి. చెల్లేమో ఆడబ్బాలో ఇవన్నీ తీసుకుంటుందంట కొట్లో. అక్క అంటుందంట, ఏయ్ ఆగు, ఎందుకు ఇవన్నీ తీసుకుంటున్నావు? మనకు డబ్బులు ఆడాయి, ఈ డబ్బుల కోసం నాన్న ఎంత కష్టపడుతున్నాడు నీకు తెలుస్తుందా? ఎందుకు నీకు అవసరం లేని ఆ ఎక్కువ ఎన్ని ఎందుకు కొంటున్నావు అని ఆ పెద్ద అమ్మాయి ఆ చెల్లిని నివారిస్తుందంట. ఈ మాటలో ఇక్కడ నాన్న వింటూ ఉన్నాడు. ఆ తండ్రికి ఎలా ఉండిద్దండి ఆ మాట వింటే? ఆయన ఏడుస్తూ నాకు చెప్తున్నాడు. అవును కదా? తండ్రి యొక్క కష్టం, తండ్రి యొక్క భారం, తండ్రి యొక్క ప్రేమ తెలుసుకున్న పిల్లలు తప్పు చేయరు, తప్పుగా నడవరు. అవునా కదా? తప్పుగా ఖర్చు పెట్టరు. ఎందుకంటే విలువను తెలుసుకొని బ్రతుకుతారు. హల్లెలూయా. విలువను తెలుసుకొని, అలాగే మనం కూడా దేవుని ప్రేమ ఎరిగి ఉన్నామనుకోండి, దేవుని ప్రేమ ఎరిగి ఉన్నామనుకోండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి అవిధేయులం కాము, దేవునికి దూరస్తులము కాము. ఒకవేళ తప్పు చేసే మార్గంలో వెళ్ళినా నీకేమనిపించిందో తెలుసా? నో, ఇది కరెక్ట్ కాదు. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు, తప్పే చేశాడు, వెళ్ళిపోయాడు, చెడిపోయాడు, పాడైపోయాడు. అయినా అక్కడికి తెలిసి వచ్చింది. అతనికి ఏం తెలిసి వచ్చింది? తన తండ్రి ప్రేమ ఏంటో తెలుసు, తన తండ్రి స్థితి ఏంటో తనకి తెలుసుకున్నాడు. కాబట్టి ఆ తండ్రి దగ్గరికి రాగలిగాడు. అవునా కదా? ఆ తండ్రి గురించి తెలుసు, తండ్రి దగ్గర ఆస్తి ఉందని తెలుసు, సమృద్ధి ఉందని తెలుసు, ఆ తండ్రి క్షమించగలడని కూడా తెలుసు, పనివాడిగాని పెట్టుకుంటాడనేటువంటి ఒక మనసుతో వచ్చాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని గురించి కూడా నీకు తెలియాలి. నేను కూడా 2005వ సంవత్సరంలో బైబిల్ చదివాను. అంతకుముందు నేనేమనే ఉండంటే వీళ్ళంతా వేస్ట్ గలరా, వీళ్ళందరూ ఏ రోగాలు వచ్చినాయనో తగ్గినాయనో ఏయో దేవుని నమ్ముకుంటున్నారు, కానీ సరిగ్గా భక్తి చేయరు, ఏం చేయరు, వీళ్ళకి అసలు ఏం లేదని ఎన్నో ఫిలాసఫీలు లేపేవాడు. అసలు మారు మనసు అన్నా కానీ దేవుని దగ్గర అన్న ఇదిగయ్యేవాడిని కాదు. ఎప్పుడైతే బైబిల్ చదివానో పుల్లరా, అప్పుడు దేవుని గురించిన జ్ఞానము, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క పరిశుద్ధత నాకు తెలిసింది. దేవుడంటే ఎంత పరిశుద్ధుడో, దేవుడంటే ఎంత ప్రేమ కలిగిన వాడో, దేవుని గురించిన ఆ జ్ఞానము ఏమండి నాకు తెలిసినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, నేను చాలా దేవుణ్ణి ప్రేమించటం ప్రారంభించాను, దేవుని కొరకు బ్రతకటం ప్రారంభించాను, దేవునికే నా జీవితం ఇవ్వడానికి ప్రారంభించాను. తెలుసుకున్నాను. కాబట్టి నీవు కూడా తెలుసుకోకపోతే అవి చేయలేవు కదా. అవునా కదా? అందుకనే అది నీకు తెలియాలంటే నువ్వేం చేయాలి? వాక్యం చదవాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవునితో ప్రార్థన చేసి ఆయనతో సహవాసం చేయాలి, వాళ్ళలో సాక్ష్యాలు, మంచి మంచి సాక్ష్యాలు వింటూ ఉండాలి.
మంచి మంచి సాక్ష్యాలు, వాక్యాలు చదువుతూ వింటూ ప్రార్థన చేస్తున్న వారికి దేవుని ప్రేమ ఏంటో తెలిసిద్ది. అర్థమవుతుందండి? ఆ ప్రేమ తెలిసిన వారు దేవునికి దూరం కాలేరు. కొన్ని శ్రమలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని బలహీనతలు వచ్చి కింద పడ్డా కానీ ఏమవుతారో తెలుసా? తిరిగి లేస్తారు, మరలా దేవుని దగ్గరికి వస్తారు, దేవునితో సహవాసము కొనసాగిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమను నీవు తెలుసుకోవాలి. ఆ ప్రేమను తెలుసుకోవాలంటే ఏం చేయాలి? వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని వినాలి. ఏమండి? మంచిగా సాక్ష్యాలు వినాలి, భక్తుల గురించి, వాళ్ళ అనుభవాల గురించి తెలుసుకోవాలి. అలాగే ప్రార్థన చేస్తూ దేవునితో సహవాసం చేసేవారుగా ఉండాలి. ఇలాగ మనం ఉంటేనండి రెండో ప్రమాదం ఒకటి ఉంది పిల్లరా, అది మీకు చెప్తాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:11. ఏముందంట? అపవాది తంత్రాలు, సాతాను వేసే తంత్రాలు తెలుసుకోవాలి అంటే నీకేం కావాలి? చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను కొన్ని తంత్రాలు, కుతంత్రాలు వేస్తాడు, కొన్ని అడ్లు ఆటంకాలు వేస్తూ ఉంటాడు. ఈ తంత్రాలన్నీ నువ్వు తెలుసుకోకపోతే ఏమవుతావు? దానిలో పడి కొట్టుకుపోతావు. ఒకసారి నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏమండి, కయ్యానికి అసలు భార్య ఎక్కడి నుంచి వచ్చిందిరా అనుకున్నా. ఒక ఆలోచన పడింది, అంతే, బైబిలే వదిలిపెట్టాం. హల్లెలూయా. అపవాది యొక్క తంత్రాలు అలాగే ఉంటాయి. కొన్ని తంత్రాలు వాడు వేస్తూ ఉంటాడు. గమనించండి. అలాగే 16వ వచనం కూడా చూడండి. చూడండి, ఇక్కడే ఉండే ఇది రెండోది, దుష్టుని యొక్క అగ్ని బాణాలు. సాతాను తంత్రాలు ఉన్నాయి, దుష్టుడి యొక్క అగ్ని బాణాలు కూడా ఉన్నాయి. అపవాది నీ దగ్గరికి తంత్రాలే చేస్తాడో, అగ్ని బాణాలే వేస్తాడో, ఇవన్నీ నీ దగ్గరికి వస్తాయి. అంతేకాదు, ఇంకొకటి కూడా ఉంది చూడండి. తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. ఎదురాడు వారి మాటలు ఖండించుటకు. ప్రియా దేవుని బిడ్డలారా, మీరు ఆలోచన చేయండి. ఒకటి, సాతాను తంత్రాలు ఉన్నాయి, సాతాను అగ్ని బాణాలు ఉన్నాయి. కొంతమంది ఎదురాడేవాళ్ళు నీ దగ్గర ఉన్నారు, అవునా కదా? ఎదురాడేవాళ్ళు నీ దగ్గర ఉన్నారు. మరి ఆ ఎదురాడేవాళ్ళ మాటలు ఎలా చేయిస్తాం? ఇంకా మనం చూస్తే యాకోబు 3:2. దొరికిందమ్మా. హెబ్రీలు రాసిన తర్వాత ఉంటుంది, హెబ్రీ పత్రిక తర్వాత 3:2. సర్వ శరీరమును స్వాధీనపరుచుకొను శక్తిమంతుడుగా ఉంటాడు. తర్వాత 4వది ఏంటి? సర్వ శరీరమును స్వాధీనములో ఉంచుకోవాలి. 4వది ఏంటండి? సర్వ శరీరాన్ని, అంటే నీలో ఉన్న శరీర క్రియలు, శరీరాశలన్నిటిని ఏం చేయాలి? నువ్వు నీ స్వాధీనంలో ఉంచుకొని వాటిని గెలిచే స్థితి నీకు రావాలి. ఈ లోకములో శరీరాన్ని గెలవాలి, ఎదురాడు వారి మాటలను గెలవాలి, నిందలు అవమానాలే కానీ, హింసలు దోషంలే కానీ గెలవాలి. గమనించండి ప్రియులారా. మరి అలాగే అపవాది యొక్క తంత్రాలు గెలవాలి, దుష్టుని యొక్క అగ్ని బాణాలు కూడా
గెలవాలి, అగ్ని బాణాలు గెలవాలి. ఇవన్నీ గెలవాలి అంటే ప్రియులారా నీలో ఏముండాలి? దేవుని శక్తి ఉండాలి. దేవుని శక్తి నీలో ఉండాలి. ఆ దేవుని శక్తి నీకు ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుందండి? హల్లెలూయా. నువ్వెప్పుడు వస్తుంది తెలుసా ప్రియులారా? నువ్వు మారు మనసు పొంది రక్షణ పొందుకొని ఏమండి దేవుని వాక్యాన్ని చదువుకుంటూ ప్రార్థన చేస్తూ పరిశుద్ధాత్మను కలిగి నువ్వు జీవిస్తున్నప్పుడు ఈ శక్తి నువ్వు కలిగి ఉంటావు. హల్లెలూయా. వాక్యము నిత్యం చదవాలి, వినాలి. అప్పుడు దేవుని ప్రేమ నీకు తెలిసిద్ది, దేవుని జ్ఞానం నీకు అందిద్ది. దైవిక జ్ఞానం, దైవిక ప్రేమ, దైవిక శక్తి నువ్వు పొందుకుంటూ ఉంటావు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో దాన్ని నింపుతూ ఉంటాడు దినదినం. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, వాక్యాన్ని చదువుతున్నప్పుడు, దేవుని అడుగుతున్నప్పుడు ప్రియులారా దేవుని యొక్క ఆత్మ నీలో ఈ కృపను నింపుతూ ఉంటాడు. నువ్వు అడగాలి, ప్రభువా శరీరాన్ని స్వాధీనపరచుకోగలిగినటువంటి కృప నాకు అయ్యా, అపవాది చేస్తున్న అగ్ని బాణాలను గెలవగలిగా, తంత్రాలను తప్పించుకోగలిగినటువంటి అయ్యా సమస్తాన్ని నెరవేర్చి నీ దగ్గర నిలబడడానికి తగిన వ్యక్తిగా నేను ఉండాలి. ఈ లోకములో ఇవన్నీ నువ్వు చేయాలి, చేస్తేనే ఆయన దగ్గర నువ్వు నిలబడగలుగుతావు. హల్లెలూయా. ఇవన్నీ చేస్తేనే, అర్థమవుతుందండి? లేకపోతే దేవుని దగ్గర నిలబడగలుగుతారా? నిలబడలేరు. తన శరీరాన్ని స్వాధీనం చేసుకోలేనుడు ఎలా నిలబడతాడు? ఎదురాడు వారి మాటలు గెలవలేనుడు పద్దాలు పోట్లాట్లే ఆటలాడు. ఇక వాళ్ళేం నిలబడతారు? అపవాది చేస్తున్న అగ్ని బాణాలు తట్టుకోలేని, తాళుకొని వాటిని జయించలేని వాళ్ళు శ్రమల్లో, శోధల్లో, రోగాల్లో, అప్పుల్లో, వేదల్లో పడిపోతారు. అవే అపవాది అగ్ని బాణాలు. అపవాది తంత్రాలంటే వాడు కొన్ని కుయుక్తులు పన్నుతూ ఉంటాడు, పడేయటానికి, మానపడానికి, చెడగొడటానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఎప్పుడు? ఇవన్నీ మనలో అపవాది నిత్యమే జరిగిస్తున్నప్పుడు ప్రియులారా వీటన్నిటిని నువ్వు గెలవాలి, వీటన్నిటిని నువ్వు జయించాలి. వీటన్నిటిని నువ్వు జయించాలి, గెలవాలి అంటే నీకు ఈ యొక్క కృప నీకు ఉండాలి. ఏంటి ఆ కృప అంటే ప్రియులారా, నీకు మారు మనసు ఉండాలి, నీకు రక్షణ ఉండాలి, నువ్వు వాక్యం చదవాలి, నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు పరిశుద్ధాత్మతో బ్రతకాలి. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఇవి నువ్వు సంపాదించాలి. ఇవి నువ్వు సంపాదిస్తే ఆ పైనున్న జీవితాన్ని నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా. పైనున్న జీవితాన్ని నీవు చూడగలుగుతావు. రేపు నీది కాదని నువ్వు తెలిసినా నిబ్బరంగా ధైర్యంగా ఉండగలుగుతావు. పౌలుకి ఆ నిర్భయం ఉంది. అందుకే అంటున్నాడు, సావైతే నాకు లాభమే అంటున్నాడు. నీ గుండెలు మీరు చేసుకొని ఏ రోజు కూడా నువ్వు ఆ మాట చెప్పలేదు. చెప్తావా? ఇప్పుడు చస్తే నాకు లాభమే అని చెప్పండి. మీరు పాస్టర్ గారు రేపు గుడికి రామంటారు మీరే కదా, అవునా కదా? ఇప్పుడు చస్తే నాకు లాభమే అని చెప్పగలిగిన స్థితికి నువ్వు రావాలి. అది నిజమైన ఒక విశ్వాసి యొక్క లక్షణం. ఆ స్థితి నీలో లేనప్పుడు ఇంకా ఏదో లోపం నీలో ఉందని అర్థం, ఇంకా నీలో ఏదో బలహీనత ఉందని అర్థం, లేకపోతే ఇంకా ఏదో లోకాశని నేలుతుందని అర్థం. గుర్తుపెట్టుకో, లోకాశని నేలుతుంది. శరీరం మీనో, మనుషుల మీనో, ఆస్తి మీనో ఏదో భ్రమలు నీకున్నాయి, లేకపోతే ఏదో లోపమో పాపమో నీలో ఉంది. అవి ఉన్నాయి కాబట్టి నువ్వు ఆ మనసుతో ఆ మాట అనలేకపోతున్నావు. ఇవేవి లేనివాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా హృదయపూర్వకంగా ఆ మాట చెప్పగలుగుతాడు. హల్లెలూయా. ఏ మాట? ఇప్పుడు నేను చచ్చిపోయినా నాకు లాభమే. ఎందుకు? ఎందుకు? దాన్ని ప్రేమించిన వాడు దాన్ని కోరుకుంటాడు. దేన్ని? ఆకలి దప్పులు లేని, మరణము లేని, నిద్ర లేని, యుగ యుగాలు సంతోషంతో, జీవముతో, సమాధానంతో ఉండే ఆ పరిశుద్ధమైన జీవితం, పరలోక పట్టణం. అక్కడ నిలబడుటకు నాకు అర్హత ఉంది. అక్కడ నిలబడుటకు నేను శక్తిమంతుడిగా ఉన్నాను. ఇదిగో నా శరీరాన్ని నేను స్వాధీనపరచుకోగలిగాను. ఎదురాడుతున్న వారి మాటలను నేను తట్టుకొని తాళగలిగి నిలబడగలిగాను. అపవాది తంత్రాలను నేను తాళగలిగాను.
వాడి అగ్ని బాణాలు జయించగలిగాను. ఇదిగో దేవుని ప్రేమని ఎరిగి ఉన్నాను, దేవుని శక్తిని ఎరిగి ఉన్నాను, నేను దేవునితో ఉన్నాను, దేవుని యొక్క శక్తి నాలో ఉంది, దేవుని యొక్క పరిపూర్ణత నాలో ఉందని చెప్పగలుగుతాం. అమ్మా, విశ్వాసులైన మీరు ఈ స్థితిలో లేకపోతే దేవుని సేవకులైనా విశ్వాసులైనా ఎవరైనా అది ప్రమాదం. ఆ స్థితిలో లేకపోతే గుర్తుపెట్టుకోండి, ఈ రోజు నుంచి నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈ రోజు నుంచి నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ శక్తి కలిగిన వ్యక్తిగా నీవు ఉండుటకు ప్రార్థన చేయాలి. దానికి తగిన సిద్ధపాటులో నీవు ఉండాలి, అర్హతలో నీవు ఉండాలి, ఆ శక్తి కలిగి నీవు ఉండాలి. అర్థమవుతుందా? అలాగ నీవు ఉండగలిగినప్పుడు సంతోషంగా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు. లేకపోతే ఈ లోకం వరకే నీ జీవితం అని తెలుసుకో. ఇక చస్తే నీకంటూ జీవితం లేదు. అది ఏదన్నా ఉందంటే అది వేదన అనేది గుర్తుపెట్టుకో. చస్తే ఇక నీకంటూ జీవితం ఏది లేదు. ఇక ఉందంటే ఇక అది నరకమే. చస్తే ఇక పోయేది పాతాళానికి, నరకానికే. అక్కడ ఏడవటానికి నేను వెళ్తున్నాను, అక్కడ పండ్లు కొరటాకే నేను వెళ్తున్నాను, అక్కడ యుగ యుగాలు నశించిపోటాకే ఇక నేను వెళ్తున్నాను. నాశనమే నాకు ఉందనుకో వెళ్ళు. ఈ రెండిట్లో ఏదో ఒక నిశ్చితలో నీవు ఉండాలి. రెండింటి మధ్య ఉండమాకు. అది లేదు. రెండే దారులు పెట్టాడు దేవుడు, వెలుగు చీకటి, రాత్రి పగలు, జీవము మరణం, మంచి చెడు నా రెండే. మూడో ఆప్షన్ ఏమి లేదు. అర్థమవుతుందండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపు అనేది నీకు ఎలాగుండాలో ఈరోజే నువ్వు సిద్ధపరచు. ఈ లోకములో రేపు అనేది మేడల మిద్దెలతో ఉండాలనుకుంటున్నావా? లేకపోతే ఏ క్షణానైనా సరే నేను ప్రభు దగ్గరికి వెళితే ప్రభుతో ఆనందించాలనుకుంటున్నావా? లేక నరకానికి వెళ్తావా? ఆలోచన చేయండి. ఆలోచన చేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఇప్పటి నుంచైనా సరే మీ జీవితాన్ని మార్చుకోండి. నీ వయసు ఏదన్నా కావచ్చు, నువ్వు ముసలిదాన్ని కావచ్చు, కుర్రదాన్ని కావచ్చు. అర్థమవుతుందా? నువ్వు ఎవరైనా కావచ్చు. మరణానికి వయసుతో సంబంధం లేదు, రక్షణకు వయసుతో సంబంధము లేదు. అర్థమవుతుందండి? ప్రియా దేవుని బిడ్డలారా, నువ్వు కావచ్చు, ముసలుడు కావచ్చు, నీకు రక్షణ అవసరం, నీకు సిద్ధపాటు అవసరం. నీకు రక్షణ, నీకు సిద్ధపాటు అవసరం అని తెలుసుకొని ప్రియా దేవుని బిడ్డలారా, మీరు ఇక్కడి నుంచి అయినా జీవించే జీవితంలో మీరు మార్పు చెంది ఇదిగో తగిన శక్తివంతులుగా మీరు ఉండునట్లు, ప్రభు దగ్గర అర్హత కలిగి మీరు ఉండునట్లు మిమ్మల్ని మీరు జాగ్రత్త పరచుకోవాలని, మిమ్మల్ని మీరు కట్టుకోవాలని, మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాలని ఈ మాటలు చెప్తున్నాను. కాపరి నీకు ఈ ఉపదేశం చేసి, కాపరి నిన్ను ఇలా ఉండి ఇలా బ్రతికితే నీకు మేలని చెప్పినప్పుడు ఆ గొర్రె అలాగ నడిచినప్పుడే అది మేలు పొందుకుంటుంది. అలాగ జీవించినప్పుడే అది ధన్యతగా ఉంటుంది. అలా కానప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమవుతారంటే వారికి దాన్ని ఇది కాలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించండి. మీరు అలా కాకపోతే ఇబ్బంది పడుతుంది. మిమ్మల్ని మీరు ఆలోచన చేసుకొని సిద్ధపాటు కలిగి ఉండాలని ప్రభు పేరట హెచ్చరిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.